ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపుగా 6 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. విచారణ సమయంలో 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కవిత అరెస్టు సమయంలో అక్కడికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళా నేతను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. चलो 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 అన్న అన్న తీయమంటారు అన్న తీయమంటారు. ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు కవిత ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. అధికారులు వారి ఫోన్లతో పాటు అక్కడ పనిచేస్తున్న వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటికే కవితను 3 సార్లు విచారించింది. సిబిఐ కూడా ఛార్జిషీట్లో ఆమె పేరును చేర్చింది. ఏసీపీ గారు there is a safe passage, we are trying for it. మీరు తీసుకోపోరు ఫ్రీగా. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. మొదట 2023 మార్చి 8న ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదే కేసులో 2022 డిసెంబర్ 11న కవితను సిబిఐ విచారించింది. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. స్కామ్ లో జరిగిన మనీ లాండరింగ్ పై కూడా ఆరా తీసింది. अरे चलो यार, हो गया, चलो यार, साइड हो जाओ. चलो కవిత అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు గేట్ నెంబర్ 4 నుండి. సో కవితతో పాటు అధికారులు కవిత భర్త అన్ని మాత్రమే లోపలికి వెళ్తున్నారు. సో సిఆర్పిఎఫ్ పలకాల వాళ్ళు లోపలికి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పెళ్లైని 29 సార్లు ఈడీ విచారించింది. 17 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసింది. లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిళ్ళై ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్స్ డిస్టిలరీస్ లో కవిత తరపున అరుణ్ రామచంద్ర పిళ్ళై పెట్టుబడులు పెట్టినట్లు వివరించింది. అరుణ్ పిళ్ళై చార్టర్డ్ అకౌంటెంట్ గోరెంట్ల బుచ్చిబాబు స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు ఇష్యూ చేసింది.
2021-2022 లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతో గతేడాది ఆగస్టు 17న సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 16 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిల్లైని 14వ నిందితుడిగా పేర్కొంది. ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ మహేంద్రతో కలిసి అరుణ్ రామచంద్ర పిల్లై లిక్కర్ పాలసీ మార్పుకు కుట్ర చేసినట్లు గుర్తించింది. ఈ క్రమంలో విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, దినేష్ అరోడా, అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన వాంగ్మూలం, ఛార్జ్ షీట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో ధర్నా చేశారు. బీజేపీ ప్రధాని మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కవిత ఇంటికి వచ్చి సోదాలు చేశారని ఆరోపించారు. అయితే కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించారు. खबरदार नरेंद्र मोदी, खबरदार नरेंद्र मोदी, खबरदार मोदी,